సో క్లయింట్ అడగడం జరిగింది నాకు ఇట్లా కావాలి అని. దాన్ని బట్టి యాజ్ ఎ డిజైనర్ వి డిజైన్ ఫ్యూ ఆప్షన్స్. సో అందులో క్లయింట్స్ చూస్ చేసుకున్నారు. వండర్ఫుల్. సో అనూస్ ఇంజనీరింగ్ వాళ్ళే నేను ఒక అందాజగా ఒక 5-6 వీడియోలు చేస్తుంటాను అండ్ కొన్ని ఇయర్స్గా చేస్తున్నాను అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. సార్ మాకు హాల్ అయిపోయింది, నెక్స్ట్ ఏముంది? సో కమింగ్ టు వ్యానిటీ అండి. ఓకే. సో ఇది కూడా మెటల్ తోనే చేసాము. సో జనరల్లీ మెటల్ తో చేస్తే రస్టింగ్ వస్తుంది, లేదంటే ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి అనుకుంటారు కదా. వీఆర్ ఓన్లీ ఇదే కాదు, బాత్రూమ్ స్టోరేజెస్ చేస్తాము, మాడ్యులర్ కిచెన్స్ చేస్తాము. అంటే ఇప్పుడు కామన్ సార్, మామూలుగా చదువుకున్నాం కాబట్టి మెటల్ అంటే తుప్పు పడుతుంది అనుకుంటారు. అవును కదా. అంటే ఎలా మేనేజ్ చేశారు దాన్ని తుప్పు పట్టకుండా ఉండడానికి కోసం? సో ఎనీ మెటల్, బేసిక్గా మెటల్లో స్పెషలైజ్డ్ కోటింగ్స్ ఉంటాయి. రా మెటల్ అయితే ఏదైనా తుప్పు పడుతుంది. ఓకే. ఐదర్ స్టీల్ అవ్వచ్చు, ఏదైనా కానీ. సో స్టీల్ మీద ఏంటంటే మన జీపీఎస్పీ మెటల్లో జింక్ కోటింగ్ వేస్తాం. పైన ఒక 120-200 GSM దాకా మీకు జింక్ కోటింగ్ వస్తుంది. దానిపైన వీ డూ ద పౌడర్ కోటింగ్ ఫర్ ద కలర్స్. మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో క్లయింట్స్, వాటిల్లో మనం కలర్స్ చేస్తాం అనమాట. సో పౌడర్ కోటింగ్, దాని కింద జింక్ కోటింగ్ ఉంటుంది, దాని కింద స్టీల్ ఉంటుంది. సో ఇదంతా స్క్రాచ్ అవ్వడం ఇంపాసిబుల్. ఓకే. సో దానివల్ల అనేది రస్ట్ ప్రూఫ్ అయిపోతుంది. ఓకే, అర్థమైంది కదా. అదే వుడ్ అనుకోండి, మీరు ఎన్ని చేయండి పురుగునైతే ఆపలేరు, టర్మైట్స్ని అయితే ఆపలేరు. ఎందుకంటే అది కంప్లీట్లీ న్యాచురల్గా ఫామ్ అయింది, న్యాచురల్లో కలిసిపోవటానికే ట్రై చేస్తుంటుంది. అండ్ మీరు చూస్తే ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.